జగన్ గెలుస్తాడు. రాష్ట్రంలో 120 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. చిలకలూరుపేటలో ఆ పాపిస్టు చేసిపోయిన పనికి పోరాడతాం. మాకు ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజు ఉన్నటువంటి జన సమీకరణతోటి 99% చిలకలూరుపేటలో కూడా మేము గెలుస్తామని ఒక నమ్మకం మాకైతే ఉంది. 100% జగన్ చేసిన సంక్షేమ పథకాలు, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో ఇళ్లల్లో భార్యాభర్తల్లో కూడా ఎవరు ఆదరించలేటువంటి పరిస్థితుల్లో జగన్ పేదోళ్ళని బతికించాడు. ఆయన చేసిన పుణ్యం ఎక్కడికి పోదు. 100% జగన్ ముఖ్యమంత్రి. రాసి పెట్టుకో. తప్పులేదు. రాజకీయాలలో ప్రతి ఒక్కళ్ళు గెలుస్తామనే ఆశ ఇది ఉంటుంది, ఆ విశ్వాసం ఉంటుంది. తప్పులేదు. ఆయనకైతే ఆయన చెప్పుకోవచ్చు. కాకపోతే కరోనా లాంటి సమయంలో ఆయన ఎక్కడికి పోయినాడో ఆ పార్టీ వాళ్ళకే తెలుసు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు ఎలా చూడొచ్చు? ఏమండి, అభ్యర్థులు మార్పును చూసి జనం ఓట్లేలా. జగన్ పైన చూస్తారు, కింద కూర్తారు. జరిగేది అదే. జగన్ చూసే ఓట్లేసేది, జగన్ ద్వారా మేలు పొందిన సంక్షేమ పథకాలు చూసే వేసేది. ఈవేళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. డైరెక్ట్ జగనే ఇస్తున్నాడు. జగన్ బటన్ నొక్కుతున్నాడు, వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి. స్థానిక నాయకత్వ లీడర్ల ప్రమేయము వాళ్ళ పార్టీలో, ఇది టీడీపీ పార్టీలోలాగా జన్మభూమి కమిటీలాగా ఈ సిస్టమ్ ఇక్కడ లేదు. ఇక్కడంతా ట్రాన్స్పరెన్సీ వ్యవస్థలో, ప్రతి వ్యవస్థలో, ఈవెన్ జ్యుడిషియరీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ట్రాన్స్పరెన్సీ ఒక ఇది తీసుకొచ్చాడు. దాంట్లో వైసీపీ పార్టీ వాళ్ళు తప్పులు చేసినా కూడా జగన్ వాళ్ళని కూడా లోపలేమని చెప్పాడు. అట్లా ట్రాన్స్పరెన్సీ పరిపాలన తీసుకొచ్చాడు. కాబట్టి ఈవేళ జనాలలో జగన్కి ఒక క్రేజ్ పెరిగింది. ఆ క్రేజ్లో భాగంగానే ఈ జనసందోహం. కాబట్టి మనోహర్ గారి గెలుపు ఎలా ఉండబోతా ఉంది? 99% మాకైతే కాన్ఫిడెన్స్ ఉందన్న గెలుస్తాడు. 20 ఏళ్ళతో గెలుస్తున్నాడు. 99% విన్నింగ్ ఛాన్సెస్ ఆయనకే ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయి జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? నేను అదే చెప్తున్నాను కదన్నా. పైన జగన్ బటన్ నొక్కుతున్నాడు. మేము స్థానిక నాయకత్వంలో ఎవరు కూడా జగన్ నాయకుల రికమెండేషన్ లేకుండా డైరెక్ట్గా ఎవరైనా, ఇప్పుడు మేము వద్దని చెప్పినా కూడా వాళ్ళు పోయి డైరెక్ట్గా సచివాలయాల దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాలంటీర్లతో కూడా సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి, ఏది సాచురేషన్ బేసేసిన ప్రతి ఒక్కరికి అందాయి. ఆయన చేసిన మేలు ఎక్కడికి పోదు. ఆయన సొమ్ము తిన్నవాళ్ళు ఆ విశ్వాసంతో కనీసం ఆ టీడీపీ వాళ్ళ ఇళ్లలో కూడా తెలియకుండా ఆడోళ్ళ ఓట్లు జగన్కే పడతాయి. ఎన్డీఏ కూటమిని ఎలా చూడొచ్చు? ఎన్డీఏ కూటమి అంటే అన్న, అది ఆ నార్త్ ఇండియాలో సరిపోదు, కానీ మన సౌత్లో బీజేపీ పాచికలు పారవు. మా చిలకలూరుపేటలో పుల్లారా గారి ఎనాలిసిస్ ఎలా ఉందో మాకు తెలియదు, కానీ చిలకలూరుపేటలో జరిగేది ఏంటంటే బీజేపీ అనేది మతతత్వ పార్టీ అనేది ఒక ఇది ఉంది. చిలకలూరుపేట టౌన్లో మైనార్టీ ఓట్లు, ముస్లిం సామాజిక వర్గం ఓట్లు పెంచు, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు పెంచు. అట్లానే మణిపూర్ లాంటి రాష్ట్రాలలో క్రిస్టియన్ మైనార్టీల మీద ఏ విధంగా దాడులు చేసి వాళ్ళని, ఆడవాళ్ళని ఏ విధంగా వ్యవస్థలు చేసి తిప్పారో ఆ సెగ ఖచ్చితంగా టీడీపీకి తగులుతుంది. రెండోది, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్నారు. అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారంటే వాళ్ళతో పోయి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు. దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చంద్రబాబు చెప్పాలి. నేను చేపిస్తాను, నేను క్వశ్చన్ చేస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆ బీజేపీ తోటి నేను ఆయన సీట్లు కూడా సాక్రిఫైస్ చేశాడు కదా. మరి ఆంధ్ర ప్రజానికానికి ఏం సమాధానం చెప్పి వాటి మీద క్లారిటీ ఇవ్వాలి కదా. ఏదో ఇచ్చేసి అట్లా హావభావాలు ఎక్స్ప్రెస్ చేస్తే జనం ఓట్లు లేరన్నా. ఇప్పుడు జనం చెప్పేది, అతను చెప్పే మేనిఫెస్టో, నేను అధికారంలోకి వస్తే నా పార్టీ తరఫున నేను ఇది చేస్తాను, నా ఎజెండా ఇది, నేను ఇలా చేస్తానని చెప్పాలా. ఏ కాడికి జగన్ కాకూడదు, అది కాకూడదు, ఇది కాకూడదు అన్న ఒక ఏదో కడుపులో ఒక వ్యసనము, ఒక దుగ్ధతోటి మాట్లాడటం తప్ప ఆయనకంటూ ఈ 10 సంవత్సరాలు ఏదైనా పర్సనల్ ఎజెండా ఏదైనా ఉందా? ఏమీ లేదు. కేవలం జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, అతను ఉంటే మనం బతకమన్న ఒక పర్సనల్ వ్యసనంతో వాళ్ళు మాట్లాడడమే తప్ప పార్టీ అధికారంలోకి వస్తే నా ఎజెండా ఇది. అసలు క్యాడర్నే నియమించుకోలేని పార్టీ గురించి డిస్కషన్ ఎందుకన్నా? పవన్ కళ్యాణ్ని అసలు ఆలోచించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ క్యాడర్లెస్ పార్టీ, అది. దాని గురించి ఇంత డిస్కషన్ అవసరం లేదు. అసలు నక్కకి నాగరావుకి అనుకున్నంత తేడా, వన్ సైడ్ వారు రాసి పెట్టుకో. ఏదైతే బూట్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారో దీనివల్ల పార్టీకి ఏమైనా నష్టం అన్నా? మీడియా సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా. ఈవేళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంటా, స్టేటా? సెంట్రలేగా. వాళ్ళకి ఇప్పుడు విధి వెంటాడేటప్పుడు నాశనపు కాలం, పోయే కాలం అన్నీ ఒకేసారి దాపులు ఇచ్చినప్పుడు ఇట్లానే ఉంటాయి. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందే సెంట్రల్ గవర్నమెంట్. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాల సీఎంలకే వదిలిపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. అది మీ మీడియా ప్రతినిధులకు కూడా తెలుసు. ఈ విధంగా అబద్ధాలని
వక్రీకరణ చేసి చెప్తే జనం నమ్మే పరిస్థితి లేదు. ఈవేళ మీడియా ప్రభావం పెరిగింది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏది జరిగినా కూడా క్షణాల్లో వాట్సాప్లో తెలిసిపోతుంది. మోడీ పక్కన పెట్టుకొని అతని క్వశ్చన్ చేయకుండా జగన్ చేస్తున్నాడు తప్పనండి అంటే ఎవరు సొమ్ము ఎవరు చేస్తారు? సాధ్యపడే పని కాదు అది. అదంతా తప్పు. వాళ్ళ ప్రచారాలు ఎవరు నమ్మరు.